రౌతులపూడి అంగన్వాడీలకు జ్ఞానజ్యోతి రౌతులపూడిలో అంగన్వాడీలకు జ్ఞానజ్యోతి శిక్షణ ప్రారంభమైంది. ప్రాథమిక విద్యను బలోపేతం చేయడానికి అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ అభ్యసన పరివర్తన సహాయ పథకంలో భాగంగా 120 రోజుల శిక్షణ దశల వారీగా ఇచ్చిన అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు అందించే పూర్వ ప్రాథమిక విద్యను బాల్యారంభ విద్యగా పిలుస్తారు. పిల్లలకు ప్రాథమిక అంశాలు నిత్య కృత్యాలను ఈ దశలో నేర్పించడం ద్వారా పిల్లలను ప్రాథమిక విద్యకు సంసిద్ధులను చేయవచ్చన్నారు. ఇలా రౌతులపూడి మండలంలో 59 అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన టీచర్స్ కు శిక్షణ అందించి జ్ఞానజ్యోతి ధృవపత్రాలను శిక్షణ అనంతరం అందజేస్తామని సిపిడిఓ పద్మావతి అన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ గ్రేడ్ 1 విస్తరణ అధికారి జానకి లక్ష్మి, హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు కోల రాంబాబు, ప్రోగ్రామ్ ట్రైనర్స్ గొర్రెపాటి శ్రీను, మోహన్, వెంకటలక్ష్మి, అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు. దాంతో పాటు వర్గీకరణకి చాలా వస్తువులు తెచ్చారు. మేడం పువ్వులు తెచ్చారు, కూరగాయలు తెచ్చారు, నెక్స్ట్ గింజలు తెచ్చారు. అవన్నీ తెలిసిన విషయాలు కాబట్టి పిల్లవాడికి చేయడానికి మనకు వచ్చేది పూర్వప్రాథమిక విద్యార్థులు కాబట్టి అది 3 to 4 years ఉన్న పిల్లలు కాబట్టి ఈ మూలపాల ఆధారంగా తెలిసిన వస్తువులే ఉంటాయి. తెలిసిన వస్తువులు బాగా అంగన్వాడీ కార్యకర్తలకు మరి జ్ఞానజ్యోతి 120 డేస్ సర్టిఫికేట్ రౌతులపూడి హై స్కూల్లో 6 రోజులుగా శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి 3 నుంచి 6 సంవత్సరాల పిల్లల యొక్క ఎడ్యుకేషన్ మీద ప్రాముఖ్యతను గురించి తెలియపరుస్తూ మరి పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేయడానికి జ్ఞానజ్యోతి 120 డేస్ ట్రైనింగ్స్ అనేవి జరుగుతున్నాయి. మరి సాల్ట్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది రౌతులపూడి హై స్కూల్లో. మరి ఈ కార్యక్రమానికి అంగన్వాడీ కార్యకర్తలు మరి ఈ కార్యక్రమాన్ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తో కలిసి హ్యూమన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నిర్వహించడం జరుగుతుంది. దీని ద్వారా భవిష్యత్తులో 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకి పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేయడానికి శిక్షణ తరగతి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. థ్యాంక్ యూ. తప్పనిసరిగా ఈ అంగన్వాడీ సెంటర్స్కి వచ్చి విద్యాభ్యాసం చేసుకుని తద్వారా ఎలిమెంటరీ స్కూల్లో జాయిన్ అయ్యి తద్వారా హై స్కూల్కి రావడం జరుగుతుంది. ఈ వ్యవస్థ వల్ల ముఖ్యంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతం అవడంతో పాటుగా పిల్లల యొక్క మానసిక వికాసానికి చక్కగా ఉపయోగపడుతుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చాలా చింతక విషయం. ఇది మా అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వారు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు ఇరువురు కలిసి పిల్లలకి మంచి విద్యను ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది. ఇది శుభపరిణామంగా మేము భావిస్తున్నాం. మాకు ఈ యొక్క ట్రైనింగ్ ఈరోజు 4వ రోజుగా చేయడం జరుగుతుంది. అయితే ఎన్నో అభివృద్ధుల పిల్లల్లో మేము ఇప్పటి వరకు నేర్పించినప్పటికీ కూడా ఈ ట్రైనింగ్ ద్వారా పిల్లల్లో ఇంకా ఎలాంటి లోపాలు ఇంకా వెనకబడి ఉన్నాయి, ఇంకా వాళ్ళు ఇంకా ముందుకు ఎలా తీసుకురావాలి, వాళ్ళ ద్వారా మనము భవిష్యత్తుకి వాళ్ళకి ఎలాంటి పునాది వేయాలనే విషయాలు మాకు బాగా అర్థమయ్యింది. ఈ ట్రైనింగ్ ఉపయోగపడింది. ముఖ్యంగా ఈ స్కూలు కాంపౌండ్ తర్వాత ఈ వాతావరణం ఇవన్నీ కల్పించడం కూడా హెడ్ మాస్టర్ మాకు చాలా బాగా సహకరించారు. అందుకు మేము మరొకసారి ధన్యవాదాలు తెలియజేయచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఈ 3 సంవత్సరాల నుండి ఈ పిల్లలు మా అంగన్వాడీలో వీళ్ళు మా ద్వారా తల్లిదండ్రుల తర్వాత మేమే వాళ్ళకి గురువులుగా ఉండి వాళ్ళ యొక్క వచ్చిరాని భాషతో వాళ్ళని ఎలాగా తీసుకొని రావాలి ముందుకి, నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ లోపల మేము ఎలా సరిదిద్దాలనే విషయాన్ని కూడా మేము తెలుసుకొని వాళ్ళకి ఇంకా మా ద్వారా ఇంకా అనేకమైనటువంటి విద్యల్ని అంటే అభివృద్ధుల్ని మేము వాళ్ళకి తీసుకొచ్చి రాబోయే తరాలకి వాళ్ళని భారత పౌరులుగా చెయ్యాలని, తర్వాత మేము స్కూల్కి అప్పచెప్పే ముందు ఇవన్నీ వాళ్ళు బాగా తీర్చిదిద్ది ఇంకా వాళ్ళని ఒక క్రమంలో ఎలా ఉండాలి ఏంటి అన్న విధానం ద్వారా కూడా మేము వాళ్ళు తీర్చిదిద్దాలని ఎంతో